నందమూరి నటసింహం, నందమూరి బాలకృష్ణ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక భారీ చిత్రాన్ని చేయబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ఈ కాంబినేషన్ ప్రకటించినప్పటి నుంచి నందమూరి అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మాస్ యాక్షన్ అంశాలతో పాటు సామాజిక స్పృహ, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ మిళితం చేసి సినిమాలు తీయడంలో కొరటాల శివ సిద్ధహస్తుడు. అలాంటి దర్శకుడు బాలయ్య బాబు వంటి పవర్ఫుల్ మాస్ హీరోను ఎలా చూపిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ను మొదట ఈ నెల 3వ వారం నుంచి ప్రారంభించాలని చిత్ర బృందం ప్లాన్ చేసింది. అయితే అనుకోకుండా బాలకృష్ణకు మోకాలి గాయం కావడం, దానికి శస్త్రచికిత్స జరగడంతో షూటింగ్ స్కెడ్యూల్ కాస్త ఆలస్యమైంది. డాక్టర్ల సలహా మేరకు ప్రస్తుతం బాలయ్య బాబు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాతే పక్కా ప్లానింగ్ తో రంగంలోకి దిగాలని కొరటాల శివ భావించారు. ప్రస్తుతం అందుతున్న తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే అక్టోబర్ నెల నుంచి షురూ కానుందని తెలుస్తోంది. అక్టోబర్ నాటికి బాలకృష్ణ పూర్తిగా కోలుకుని సెట్స్ లోకి అడుగు పెడతారు. అయితే ఈలోపే సమయం వృధా కాకుండా ఉండడం కోసం మొదట బాలయ్య బాబు లేని మిగతా సన్నివేశాలు షూట్ చేయాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ చిత్రంలో వర్సటైల్ యాక్ట్రెస్ ఐశ్వర్య రాజేష్ ను ఒక కీలకమైన పాత్ర కోసం ఎంపిక చేసినట్టు సమాచారం. ఆమె పాత్ర కథా గమనాన్ని మలుపు తిప్పే విధంగా చాలా ప్రాధాన్యతతో కూడుకొని ఉంటుందని టాక్. మాస్ కా బాప్ బాలకృష్ణను ఈ సినిమాలో పూర్తి స్థాయి మాస్ అవతారంలో చూపించబోతున్నారు కొరటాల శివ. బాలయ్య మార్క్ పవర్ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్సెస్ కు కొరటాల మార్క్ మాస్ ప్యాకింగ్ తోడవబోతోంది. కేవలం మాస్ మాత్రమే కాకుండా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. కథ చాలా ప్రత్యేకంగా, రొటీన్ కు భిన్నంగా డిజైన్ చేశారట. దేవరా చిత్రం తర్వాత కొరటాల శివ తీస్తున్న సినిమా కావడంతో ఈ కథపై ఆయన చాలా కాలం పాటు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాగా కసరత్తులు చేసి స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు. నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించేలా కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.